శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి భాగ్యస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారిలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సాధించగలం అన్నటువంటి ధైర్యంతో ప్రతి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంది. వీళ్ళకి ఒక రాజకీయ పదవి కానీ ఏదంటే వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో, సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కంపల్సరీగా ఒక ఉన్నత స్థాయి హోదా లభించే అవకాశం ఉంది. ఎవరైతే విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ఒక ఉద్యోగం మారాలన్నా, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అలాగే ఎవరన్నా కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కంపల్సరిగా వారి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంకా ఉన్నత విద్యలో ప్రవేశించాలని కానీ, రీసెర్చ్ లాంటివి చేయాలనుకున్న వాళ్ళకి కంపల్సరిగా ఒక గొప్ప అవకాశాలు ఈ గురు శుక్రుల కలయిక భాగ్యస్థానంలో ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల ఉద్యోగంలో సడన్గా కొన్ని మార్పులు కానీ, ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. లాభస్థానంలో కేతు సంచారం వల్ల ఏంటంటే మీరు ఆశించిన ఫలితం కన్నా కొన్ని సందర్భాల్లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ వేరే విధంగా ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే ఒక దానికోసం ప్రయత్నం చేస్తుంటే వేరే ప్రయత్నం ద్వారా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే తొందరగా ప్రతి వారిని నమ్మడం వల్ల వారు ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన బాధ్యతలు ఇతరులపై పెట్టకుండా మీకు మీరే చేసుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలగకుండా ఆ పనులు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక 12లో ఉన్నటువంటి కుజుడు ధనాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రక్త సంబంధికులకో మీ బంధువులకు ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తారు. రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరు ఏదో కారణం వల్ల, అంటే విద్యా వివాహం ఏదో కారణం వల్ల వాళ్ళు కొంతవరకు దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కొద్దిగా ఎడబాటు లాంటిది కూడా కొద్ది రోజుల పాటు వచ్చే అవకాశం ఉన్నది. అయితే సప్తమాధిపతి కుజుడిపై శని యొక్క దృష్టి ఉండడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ, భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేదా వారికి ఏదైనా ఆర్థిక పరంగానో ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా 6వ స్థానంలో రాహు అన్నది చాలా వరకు మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సినిమా, టీవీ, మీడియా, రైల్వే, ఎయిర్లైన్స్ మొదలగు ప్రధాన వృత్తుల్లో ఉంటారో వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి చాలా వరకు మీరు ఊహించిన దానికన్నా మీ యొక్క సక్సెస్ చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మీరు పోటీ అనుకుంటారో వారే మీకు సహకరించి మీ అభివృద్ధికి సహాయపడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు స్థిరాస్తులపైన, భూములపైన కొంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. మీ దగ్గర పనిచేసే వారి సహాయం కొరకు కానీ, మీ బంధువుల కొరకు కానీ కొంత ధనాన్ని వారి కొరకు ఖర్చు పెట్టవలసి కూడా ఉంటుంది. అలాగే కొన్ని గుప్త దానాలు కూడా ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక గురువు లేదంటే ఒక మార్గదర్శకుడు మీకు ప్రోత్సహించి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు అనేక కొత్త విషయాలు తెలుసుకొని మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిచే విధంగా మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. ఎటువంటి సమస్య అయినా ముందు ఇబ్బంది పెట్టినప్పటికీ చివరి నిమిషంలో అది కంప్లీట్గా సాల్వ్ అయి మీకు మంచి ఫలితాలు తీసుకురావడం జరుగుతుంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం,
కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగినెంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరీగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి వారితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో, ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం, ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.